ఇది 17లోనే దీనికి ఒక ఫినిషింగ్ వేసింది గవర్నమెంట్. ఫిక్స్ చేసి చూశారు మీరు, ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ 17లోనే. ఆ రోజు మొత్తం చెరువు ఎట్లెట్లుందో దాంట్లోకి మళ్ళీ ఎంటర్ కాకుండా అంత ఫినిషింగ్ వేయించినప్పుడు ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సభ్య గౌజుని ఆధ్వర్యంలో వేశారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గవర్నమెంట్కు, అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు. మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం, నిరుపేదల తెరువు రావద్దు. నిరుపేదల తెరువు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు. అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టేటోళ్ళని మాత్రం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు. మీరు ఒక చిన్న నామాడి నిరుపేదలకు నోటీసులు ఇచ్చి, అది కూడా దొంగసాటుకు వచ్చి 23 తారీఖు నాడు రాసి 20 నిన్న వచ్చి భయబాంతులు చేసి, ఇంటికి వచ్చి భయబాంతులు చేసి రాత్రి వాళ్ళు అన్నం కూడా తింటలేరు. ఎక్కడ పొద్దుగాల 3 గంటలకు వచ్చి కొడతారని చెప్పి 3 గంటల నుంచే వాళ్ళు నిద్ర పోయలేని పరిస్థితి. హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోదని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో బీద ప్రజల దగ్గరికి పోతే ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది. ఎవరన్నా రేపొద్దున ఏదైనా గుండె పొడుతున్నో లేకపోతే ఎవరన్నా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే దాని బాధ్యత గవర్నమెంట్ వహించవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు, మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము, పొద్దుగాల పోయి అడ్డల మీద పోయి పని చేసుకొని బతికేటోళ్ళము, ఈ రోజు ఈ నోటీసులు ఇవ్వడం వల్ల మాకు తిండి తిప్పలేదు అని భయపడతా ఉన్నారు. నేను గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను, ఏదైతే చెరువులు ఉన్నాయో వాళ్ళకు ఇంకోటి సెల్ డీడీ లేని వాళ్ళకు ఎల్ఆర్ఎస్లు కట్టారు, ఇంట్లో మున్సిపల్ ట్యాక్స్ కట్టారు, ఇంట్లో మరి ఇవన్నీ కూడా మీరు కట్టించుకున్నారు. మరి ఈ రోజున 40 ఏళ్ల నుంచి నివసించినటువంటి బీద ప్రజల దగ్గర తెరువు పోతే అది మంచిది కాదు. నేను బీద ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను, మీరు భయపడొద్దు. మీరు ఎట్టి పదలో ఎవరైతే నిరుపేదలు కట్టుకుని ఉన్నారో తెలుసో తెలియక నిన్ననే చూశామన్నమాట. మన ముఖ్యమంత్రి గారు తమ్ముడే స్వయంగా ఒప్పుకున్నారు, నేను తెలుసో తెలియక కొనుక్కున్నాను 10 ఏళ్ళు అని. మరి మీకే కొనుక్కున్నప్పుడు, మీ తమ్ముడే తెలియక కొనుక్కున్నప్పుడు ఇటువంటి బీద ప్రజలు కూడా తెలియక కొన్నారు కదా. అటువంటి రోజులను వేధించొద్దని నేను కోరుతా ఉన్నాను. దయచేసి బీద ప్రజలు రావద్దని కోరుకుంటా ఉన్నాను. ఇది ఇంత మీరు రోజు వచ్చి భయబాధలు చేసి అన్యాయంగా నోటీసులు తీసుకుంటూ పోతే తిరగబడే ప్రమాదం ఉంటుంది. ప్రజలు తిరగబడ్డారంటే ఏ రాజకీయ నాయకుడు చేసి రాత్రి వాళ్ళు అన్నం కూడా తింటలేరు. ఎక్కడ పొద్దుగాల 3 గంటలకు వచ్చి కొడతారని చెప్పి 3 గంటల నుంచే వాళ్ళు నిద్ర పోయలేని పరిస్థితి. హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోదని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో బీద ప్రజల దగ్గరికి పోతే ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది. ఎవరన్నా రేపొద్దున ఏదైనా గుండె పొడుతున్నో లేకపోతే ఎవరన్నా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే దాని బాధ్యత గవర్నమెంట్ వహించవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు, మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము, పొద్దుగాల పోయి అడ్డల మీద పోయి పని చేసుకొని బతికేటోళ్ళము, ఈ రోజు ఈ నోటీసులు ఇవ్వడం వల్ల మాకు తిండి తిప్పలేదు అని భయపడతా ఉన్నారు. నేను గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను, ఏదైతే చెరువులు ఉన్నాయో వాళ్ళకు ఇంకోటి సెల్ డీడీ లేని వాళ్ళకు ఎల్ఆర్ఎస్లు కట్టారు, ఇంట్లో మున్సిపల్ ట్యాక్స్ కట్టారు, ఇంట్లో మరి ఇవన్నీ కూడా మీరు కట్టించుకున్నారు. మరి ఈ రోజున 40 ఏళ్ల నుంచి నివసించినటువంటి బీద ప్రజల దగ్గర తెరువు పోతే అది మంచిది కాదు. నేను బీద ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను, మీరు భయపడొద్దు. మీరు ఎట్టి పదలో ఎవరైతే నిరుపేదలు కట్టుకుని ఉన్నారో తెలుసో తెలియక నిన్ననే చూశామన్నమాట. మన ముఖ్యమంత్రి గారు తమ్ముడే స్వయంగా ఒప్పుకున్నారు, నేను తెలుసో తెలియక కొనుక్కున్నాను 10 ఏళ్ళు అని. మరి మీకే కొనుక్కున్నప్పుడు, మీ తమ్ముడే తెలియక కొనుక్కున్నప్పుడు ఇటువంటి బీద ప్రజలు కూడా తెలియక కొన్నారు కదా. అటువంటి రోజులను వేధించొద్దని నేను కోరుతా ఉన్నాను. దయచేసి బీద ప్రజలు రావద్దని కోరుకుంటా ఉన్నాను. ఇది ఇంత మీరు రోజు వచ్చి భయబాధలు చేసి అన్యాయంగా నోటీసులు తీసుకుంటూ పోతే తిరగబడే ప్రమాదం ఉంటుంది. ప్రజలు తిరగబడ్డారంటే ఏ రాజకీయ నాయకుడు